వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి జరగబోతుంది. ఆయన భారత రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ ఆర్థిక రంగంలో అనేక అడుగులు వేయాలని చేసిన ఆలోచనలు గాని, ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఆయన పాత్ర ఎలా ఉండే, మరి ఇప్పుడు ఆయన ప్రభావం భారతదేశం పైన ఎలా ఉంది అనే అంశాలని మాట్లాడడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి స్కైలా బాబు గారు. ఎంత మాట్లాడారు? నమస్తే. నమస్కారం. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ సందర్భంగా 134వ బర్త్ యానివర్సరీ సందర్భంగా ముందుగా ఏ అంశాలని ప్రస్తావించుకోవాలి, ఆయన గురించి చెప్పాలని? మొదటి విషయం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ ప్రఖ్యాత మేధావి. ప్రపంచంలోని బుద్ధిజీవులందరి పైన ఒక ప్రభావాన్ని వేసినటువంటి గొప్ప తత్వవేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కారణం ఏమిటంటే, అప్పట్లో ఇంగ్లాండ్లో చాలా పెద్ద లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలని చదివినటువంటి మహోన్నత మేధావులుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన దేశం నుంచి ప్రపంచ తత్వవేత్తగా సామాజిక మార్పుని, దోపిడీ లేనటువంటి నూతన వ్యవస్థను కాంక్షించినటువంటి గొప్ప తత్వవేత్త కారల్ మార్క్స్. వీరిద్దరూ ఆ లండన్ లో ఉన్నటువంటి అన్ని పుస్తకాలని చదివినటువంటి మహోన్నత మేధావులు. అందుకని ప్రపంచంలో ఓ ఇద్దరు వ్యక్తులు, ప్రపంచం అంతటికి తెలిసిన వ్యక్తులు పేర్లు చెప్పాలి అంటే కారల్ మార్క్స్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాత్రమే చెప్పాల్సి ఉంటది. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ కీర్తి ప్రతిష్టలు పెరిగాయి. ఎందుకంటే కారల్ మార్క్స్ ఆయన చనిపోయినప్పుడు ఆయన శవంతో పాటు 7 మనుషులు మాత్రమే. కానీ ఆయన రాసినటువంటి సిద్ధాంతం, ఆయన 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథం ఈ రోజు ప్రపంచాన్ని మొత్తం ప్రభావం వేసింది, ప్రపంచం మొత్తం మీద. ఒక మాటలో చెప్పాలంటే, మొత్తం ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, మానవాళి ఎక్కడ జీవిస్తుందో అన్ని చోట్ల ఆయన యొక్క సిద్ధాంతం ఉంది. కొన్ని దేశాల్లో ఆ సిద్ధాంతం ప్రాతిపాదికన అధికారంలోకి రావచ్చు, కొన్ని దేశాల్లో ప్రతిపక్షంలో ఉండొచ్చు, కొన్ని చోట్లలో పార్లమెంటరీ రంగంలో సీట్లు, ఓట్లు లేకపోవచ్చు. కానీ ఆయన రాసినటువంటి ఒక సిద్ధాంతం, దానికి వేరే ఆల్టర్నేట్ చూపించగలిగిన మరో సిద్ధాంతం ఇప్పటికీ రాలేదు. ఆ సిద్ధాంతం మాత్రమే ఉంది. అంత గొప్ప ప్రభావితం చేసినటువంటి మహోన్నత మేధావి మార్క్స్ అయితే, భారతదేశంలో వేల సంవత్సరాలుగా అన్ని రకాల అసమానతలకి మూల కారణమైనటువంటి మనుస్మృతి యొక్క గుండె మీద, అంటే ఒక మాటలో చెప్పాలంటే మనుస్మృతి యొక్క మస్తిష్కం మీద దాడి చేసినటువంటి, దాన్ని ఎదురొడ్డినటువంటి గొప్ప సామాజిక తత్వవేత్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కుల అసమానతలు అనేటువంటిది, కుల యొక్క వివక్ష అనేది, కులపరమైనటువంటి అణిచివేత ఈ దేశంలో ఎలా కొనసాగుతుంది, ఎందుకు కొనసాగుతుంది, దాన్ని సమూలంగా మార్చాలంటే ఏం చేయాలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి గ్రంథాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కుల నిర్మూలన అనేటువంటి గ్రంథాన్ని రాశాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకని ఇవి ఒకవైపున ప్రపంచంలో మొత్తం ప్రజల యొక్క జీవితాల్ని ప్రభావితం చేయడమే కాదు, వాళ్ళ జీవితాల్లో సమూల మార్పులు రావడానికి, మొత్తం మానవాళి విముక్తి చెందటానికి కావాల్సినటువంటి ఒక గ్రంథం. అది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కారల్ మార్క్స్ రాస్తే, భారతదేశంలో కుల వ్యవస్థను ఎలా నిర్మూలించాలి, సాటి మనిషిని మనిషిగా ఎలా చూడాలి, ప్రపంచంలో ఎక్కడా లేని కులం ఈ దేశంలో ఎందుకు ఉండాలి, దాన్ని ఎందుకు నిర్మూలించకూడదు, కులాలు అనేటువంటిది ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నాయి, దాని మూలాలు ఎక్కడున్నాయి, కాబట్టి దాన్ని నిర్మూలించడానికి ఎవరేం చేయాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండటానికి ఈ దేశం మొత్తం మీద ప్రభావం వేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పుస్తకం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన పుస్తకం కుల నిర్మూలన. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ని కేవలం ఒక కులం ప్రాతిపదికనే చూడాలా? ఆయన ఒక ఆర్బీఐ సంబంధించిన ఏర్పాట్లో ఒక నిర్మాతగా, అదేవిధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలు కానీ, న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాలు కానీ, రాజ్యాంగ ప్రాతిపదిక కానీ చాలా చాలా చేశారు కదా. అంటే ఇంతవరకే చూడాలా? అంటే ఇదే మొదటి విషయం ఏంటంటే, అంబేద్కర్ ని కులం ప్రాతిపదికన చూడటం అనేటువంటిది కులవాదులు చూస్తారు. అంబేద్కర్ ని కుల నిర్మూలనవాదులు ఎలా చూడాలి, అంబేద్కర్ ని భారతదేశం ఎలా చూడాలి, ప్రపంచం ఎలా చూస్తుంది, ఎగ్జాక్ట్లీ భారతదేశం ఎలా చూస్తుంది, ప్రస్తుతం ప్రపంచం ఎలా గౌరవిస్తుంది. భారతదేశంలో అంబేద్కర్ లాంటి ఒక విజ్ఞానవంతమైన, ఒక ఏమంటారంటే సుసంపన్నమైన మేధావి ప్రపంచంలో మరే దేశంలో పుట్టినాలే గాని ఆయన్ని ఒక కులం వాడిగానో లేకపోతే ఒక మనిషి వాడిగానో చూడకపోదు. భారతదేశంలో కులం ఉంది, ఆ కులంలో అంటరాని కులంలో ఆయన పుట్టాడు. కాబట్టి ఆయన్ని గౌరవించే దగ్గర ఆ కులంకు సంబంధించినటువంటి వాళ్ళే గౌరవించాలనేటువంటి ఒక తప్పుడు అంశాలు ఈ దేశంలో కంటిన్యూ అవుతున్నాయి. ఎవడు పుట్టాలన్నా ఈ
భారతదేశంలో ఏదో ఒక కులంలో పుట్టాల్సిందే. నువ్వు అంటరాని కులంలో పుట్టావా, అగ్ర కులంలో పుట్టావా అనేటువంటిది గీట్రాయిగా ఉంటుంది. అగ్ర కులంలో పుడితే గౌరవించబడతారు, అంటరాని కులంలో పుడితే అవమానించబడతారు. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మా మధ్యప్రదేశ్ మౌ పట్టణంలో జన్మించింది. మహర్ కులం. మహర్ అనేటువంటిది అక్కడ అంటరాని తరగతి. కాబట్టి ఆయన అవమానించబడుతున్నాడు అంటానికి గాంధీ దేశానికంతా జాతిపిత, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం దళితుల అభ్యున్నతి కోసం పాటుపడ్డ వ్యక్తి. ఉపన్యాసాలు కూడా ఇవే చేస్తారు. నిమ్న కులాల కోసం పాటుపడ్డ వ్యక్తి, ఇట్లాంటి అంటారు. ఇంకా అప్పుడప్పుడు కొద్దిగా రాజ్యాంగ నిర్మాత, రిజర్వేషన్ల ప్రదాత, ఇక్కడి వరకే చూస్తారు. అంబేద్కర్ అధ్యయన లోతులు అర్థం కానటువంటి వాళ్ళు, అంబేద్కర్ అధ్యయన లోతుల్లోకి వెళ్ళనటువంటి వాళ్ళు, అంబేద్కర్ ను ఒక కులానికే పరిమితం చేసేవాళ్ళు, అంబేద్కర్ అంటే కేవలం కుల నిర్మూలన కోసమే కృషి చేశాడు అని చెప్పేటువంటి వాళ్ళు మాత్రమే ఈ రకంగా ఒక భాగాన్ని, అంబేద్కర్ మొత్తం మేధస్సులో ఉన్నటువంటి ఒక చిన్న భాగం చుట్టూ మాత్రమే దాన్ని తిప్పుతారు. కానీ అంబేద్కర్, నేను ఇంతకు ముందే చెప్పినట్టు, ఒక విశాలమైనటువంటి ఒక ఏమంటారంటే ప్రపంచాన్ని అవపోసన పట్టగలిగినటువంటి ఒక గొప్ప జ్ఞానం ఉన్నటువంటి తత్వవేత్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకు అంటే ఆయన భారత రాజ్యాంగం రాసే ముందు 118 దేశాలకు సంబంధించినటువంటి ఆ దేశాల్లో ఉన్నటువంటి ఎంత గొప్ప వ్యక్తి అంటే, నేను ఆ మాట ఎందుకు చెప్తున్నంటే, అంబేద్కర్ ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పడానికి ఒక్కటే అంశం చెప్పు. భారత రాజ్యాంగం కంటే ముందు విముక్తి అయినటువంటి దేశాలు, భారతదేశం కంటే ముందు విముక్తి అయిన దేశాలు చాలా ఉన్నాయి. సుమారు 71 దేశాలు తమ రాజ్యాంగాలు రాసుకొని రద్దు చేసుకుంటాయి కంప్లీట్ గా. ఇప్పటి వరకు భారత రాజ్యాంగాన్ని కొన్ని సవరణలు చేస్తే చేయొచ్చు తప్ప రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆధునిక భారతదేశం యొక్క భవిష్యత్తుని ఆ కాలంలోనే ఊహించి అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మార్పులు ఈ దేశంలో రావాలో ముందస్తు ప్రణాళికతోటి తయారు చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి దేశం యొక్క దిక్సూచి భారత రాజ్యాంగం. అందుకని ఇది రద్దుకు గురి కాలేదు. రద్దు చేయాలని చాలా మంది కుట్రలు కుతంత్రాలు చేసినా దీన్ని అడ్డుకొని తీరేటువంటి రాజ్యాంగ రక్షకులు ఉన్నారు బయట. కాబట్టి అంత ఈజీగా, అందుకని రాజ్యాంగాన్ని డైరెక్ట్ రద్దు చేయకుండానే రాజ్యాంగ మూలాల్ని తుంచేయాలనేటువంటి ప్రయత్నంలో రాజ్యాంగ వ్యతిరేకులు పనిచేస్తుంటారు. అందుకని అంబేద్కర్ ఔన్నత్యాన్ని చూడాలంటే రాజ్యాంగాన్ని చూడవచ్చు. అంబేద్కర్ ఔన్నత్యాన్ని చూడాలి అని చెప్పేసి అంటే రాష్ట్రాలు, మైనారిటీలు, స్టేట్ అండ్ మైనారిటీస్, అంటే ఈ దేశం యొక్క సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి, పరిశ్రమల్లో ఏ పాత్ర నిర్వహించాలి, భూముల్లో ఏ పాత్ర నిర్వహించాలి, మొత్తం దేశం ఎలా ఉండాలి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి వైఖరిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యక్తం చేశాడు. అయితే ఆయన చెప్పిన దాంట్లో భూమి జాతీయకరణ అనే అంశం, అదే విధంగా పరిశ్రమల్లో పెద్ద పరిశ్రమలన్నీ ప్రభుత్వ రంగం చేతిలో ఉండాలి అనే ప్రతిపాదనలు గాని, ఈ అంశాన్ని ఎక్కువ వేరే స్పీచ్లలో గాని ఇక్కడ మాట్లాడడం చాలా కీలకమైన అంశాలు. ఎట్లా చూడాలి? అదే నేను చెప్పదలుచుకుందండి. చాలా మంది ఒక వ్యక్తికి ఉద్యోగం వచ్చింది అనుకోండి రిజర్వేషన్ బేస్ మీద, అంబేద్కర్ దయ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది, అంబేద్కర్ మా దేవుడు అని పూజ చేసుకునేటువంటి పద్ధతులలో ఒక భక్తిపరుడుగా మారేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది. అంబేద్కర్ ని ఎలా చూడాలి అనుకునే దగ్గర ఒక వైపున అప్పర్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి వాళ్ళు అంబేద్కర్ అంటే అంటరాని కులంలోకి వెళ్ళి వచ్చిండు అని ఏదైతే చూస్తారో, వీళ్ళు ఒకవైపున మా దేవుడు అనేటువంటి పద్ధతులలో చూసి ఈ కులంలోనే బంధించే పని, వాళ్ళు ఇటు నెట్టేసే పని చేస్తున్నారు. మీ మాలవాడు అక్కడ ఉంది పో, మీ మాదిగవాడు అక్కడ ఉంది పో అని నెట్టేస్తుంటారు వాళ్ళు. వీళ్ళు మావాడు మాత్రమే, అందరు వాడు కాదు అని చెప్పేటువంటి పద్ధతులలో ఒక కులానికి పరిమితం చేయడం. ఇంకా దారుణమైన పరిస్థితి, ఆ కులాల్లో కుంపట్లు వచ్చి ఆ కులాల మధ్యలో వైషమ్యాలు వచ్చిన చోట ఇంకా సబ్ క్యాస్ట్ కు పరిమితం చేసేటువంటి పని కూడా చేస్తుంటారు. కానీ అంబేద్కర్ రాష్ట్రాలు, మైనారిటీలు అనేటువంటి పుస్తకంలో మీరు ఇంత ముందు చెప్పినటువంటి పద్ధతి మాట ప్రకారంగా భారతదేశంలో భూమి అనేటువంటిది వందల వేల సంవత్సరాల ప్రపంచంలో ఒక మతం చేతుల్లో, ఒక చర్చి చేతుల్లో, ఒక పోప్ చేతుల్లో లక్షల ఎకరాల భూములు ఉండేది. కానీ భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థ, అందుకే అంబేద్కర్ చాలా క్లారిటీతో ఉన్నాడు. ఏమని క్లారిటీతో ఉన్నారు, ఈ దేశంలో భూస్వామ్య వ్యవస్థ అనేటువంటిది కులాన్ని కంటిన్యూ చేస్తుంది. భూస్వామ్య వ్యవస్థకు పుట్టినటువంటి బిడ్డ కులం. అట్లాగే దీని తల్లి వేరు మతంలో ఉంది, ఆ మతం హిందూ మతం అని చెప్పేసి చెప్తాడు. అందుకని అంబేద్కర్ చాలా లోతైన అవగాహనతో ఉన్నాడు. బ్రాహ్మణిజం, క్యాపిటలిజం ఈ రెండు ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు శత్రువు అని చెప్పేసి మాట ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు. ఎనిమి అనేటువంటి మాట చెప్పాడు. ఈ పదం ఎంత గొప్ప పదం, ఎంత ముందు చూపుతూ ఉండేటువంటి పదం. ఆనాడు భూస్వామ్య వ్యవస్థ ఈ క్యాస్ట్ ను, కులాన్ని కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం చేయడానికి పుడితే దాన్ని క్యాపిటలిస్ట్ సొసైటీ అనేది దాన్ని కంటిన్యూ చేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ దాన్ని ఉపయోగించుకొని తద్వారా రాజకీయ లబ్ధి, ఇతర లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఏది శత్రువో అంబేద్కర్ అభిమానించే వాళ్ళకు కూడా స్పష్టత రావట్లేదు. అంబేద్కర్ అభిమానులు భక్తిపరులుగా మారి బాబాసాహెబ్ అంబేద్కర్ ని 1980ల తర్వాత ప్రతి వీధికి వాడవాడకు అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు చేయడం,
చేయడంతో పాటు ఆయనను విపరీతమైన భక్తి ప్రదర్శన వీటన్నిటి మధ్య ఆయన చెప్పిన భావాలు లేకపోతే ఆయన చెప్పిన అంశాలు నిజంగా అంత ప్రాచుర్యంలోకి వచ్చినాయా? వ్యక్తి ఆరాధన వైపే వెళ్తున్నారా? మొదటి అంశం ఏంటంటే అంబేద్కర్ చాలా స్పష్టమైన వైఖరితో నేను విగ్రహారాధకుణ్ణి కాదు, విగ్రహ విధ్వంసకుణ్ణి అంటాడు అంబేద్కర్. విగ్రహారాధకునికి వ్యతిరేకం అంబేద్కర్. ఇప్పుడు అట్టడుగు వర్గాల్లోకి వెళ్ళి అంబేద్కర్ విగ్రహాలు ఇంకా నెలకొల్పుతున్నారు. వాళ్ళందరికీ నా సలహా ఏమిటంటే, అంబేద్కర్ విగ్రహావిష్కరణల కంటే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాల ఆవిష్కరణ చేయమని చెప్పి నేను కోరుతున్నాను. చెప్పండి. అంబేద్కర్ విగ్రహావిష్కరణల కంటే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాల ఆవిష్కరణ పెట్టండి అని కోరుతున్నాను నేను. ఎందుకంటే అంబేద్కర్ సాహిత్యం 1980 కంటే ముందుగానే, ఒక మాటలో చెప్పాలంటే 90 వరకు కానీ మరాఠా సాహిత్యంలో ఉండేది. అది హిందీలోకి వెళ్ళింది, ఆ తర్వాత ఇంగ్లీష్లోకి వెళ్ళింది. ఇంగ్లీష్లోకి ఎప్పుడైతే వెళ్ళిందో ప్రపంచాన్ని ఆవహించింది అంబేద్కర్ సాహిత్యం. ఆ ఇంగ్లీష్లోకి వచ్చిన తర్వాత ట్రాన్స్లేషన్ ద్వారా ఈరోజు వచ్చింది. అందుకని 90s తర్వాత ఈ దేశంలో వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి మార్పులు, ప్రత్యేకించి నూతన ఆర్థిక విధానాలు రావటం, ఆ విధానాల యొక్క దుష్ఫలితాలు ఈ దేశంలో అనేక రకాల అసమానతల్ని పెంచడం, ఆ అసమానతల్లోకి వెళ్ళి తమ బతుకు ఎక్కడ ఏంటి అనే వెతుకులాటలో అంబేద్కర్ యొక్క ఆలోచనలు ముందుకు రావటం అనేటువంటిది, తెలుగు సాహిత్యం రావటం, అంబేద్కర్ యొక్క ఔన్నత్యం పెరగటం అనేటువంటిది జరిగింది. ఈరోజు 134వ జయంతి జరుపుకోబోతున్నాం. ఆ 125వ జయంతిని ప్రపంచం ఎంత బాగా గుర్తించింది, ఇక్కడ ఎంత అవమానం ఉంది అనేటువంటి డిఫరెన్స్ మనకు అర్థమైంది. అంబేద్కర్ 125వ జయంతి వేడుకల్ని ఐక్యరాజ్య సమితి ద వరల్డ్ నాలెడ్జ్ డే అని చెప్పేసి ప్రకటించింది. అంతర్జాతీయ విజ్ఞాన దినోత్సవం అంబేద్కర్ పుట్టిన రోజుని, విజ్ఞానం పుట్టిన రోజుగా అదే రోజు మన హైదరాబాద్ పంజాగుట్ట దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పడగొట్టి ముక్కలు ముక్కలు చేసి ఆ రామ్కి చెత్త డంపింగ్ యార్డ్లోకి తరలించారు. మంచి హైదరాబాద్ నడిబొడ్డున. తెలంగాణతో పాటు భారతదేశంలో అంబేద్కర్ చెయ్యి నరికేవాడు, కాలు నరికేవాడు, కళ్ళు బీకేవాడు, నిప్పు పెట్టేవాడు, అంబేద్కర్ మీద యూరిన్ పాస్ చేసేటువంటి మూర్ఖులు మన దేశంలో తయారు ఇంకా జరుగుతుంది. ఇంకా ఎందుకు జరుగుతున్నాయి? అంబేద్కర్ రిజర్వేషన్స్ ఇచ్చాడు పలానా వాళ్ళకి, ఈ రిజర్వేషన్లు ఇంకెంత కాలం అని చెప్పేటువంటి వాళ్ళు మొన్నటిదాకున్నారు. ఇటీవల నరేంద్ర మోడీ ఎవరి తరపు ప్రతినిధో వాళ్లకు రిజర్వేషన్స్ ప్రకటించిన తర్వాత ఈ చర్చ కాస్త ఆగింది. కానీ వాళ్ళు రిజర్వేషన్లు రద్దు చేయండి అనేటువంటి వాళ్ళు, మాకైనా రిజర్వేషన్స్ ఇవ్వండి అనేటువంటి వాళ్ళు అంబేద్కర్ పట్ల అవుతారు. తర్వాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అంబేద్కర్కి ఎవరైతే విరుద్ధ భావాలు ఉన్నటువంటి మోడీ గురించి 2-3 మాటలు ఇప్పుడు అన్నారు అంబేద్కర్ వ్యతిరేకంగా. ఆయన ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే అసలు ఈ రోజు నేను ప్రధానమంత్రిని అయ్యేటోని కాదు, ఇది ఆయన పెట్టిన భిక్ష, నేను ఆయనకు రుణపడి ఉంటా అని చెప్పేసి చాలా బాహటంగా ప్రకటించిండు. ఆయన ఎట్లా అంబేద్కర్ వ్యతిరేక అంటారు మీరు? ఎవరి మాటల వెనకాల ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు పదే 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 మోసపోతా ఉంటారు అని అంటాడు ఒక మహానుభావుడు. నరేంద్ర మోడీ గారి మాటల వెనకాల ఉన్నటువంటి అంతర్యాన్ని మనం మధ్యప్రదేశ్ రాష్ట్రం మౌ పట్టణానికి, అంబేద్కర్ పుట్టిన గడ్డకి, ఆయన పుట్టిన గడ్డ సమాధి దగ్గరికి వెళ్లి మోకాళ్ళ మీద వంగబడి మోకరిల్లి, ఓ అంబేద్కర్ దేవుడా, నువ్వే లేకపోతే నేను దేశ ప్రధాని అయ్యేవాడిని కాదు అనేటువంటి మాట చెప్పాడు. ఆయన నోటితోటే చెప్పాడు. కానీ ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల స్తంభాలన్నిటిని పెకిలించే పని ఏమిటి, ఎటువైపు దారితీస్తుంది? స్పష్టంగా నరేంద్ర మోడీ గారు ఏ ఆర్ఎస్ఎస్ శిక్షణ పొందినటువంటి క్రియాశీలక సభ్యుడిగా ఎదిగి బీజేపీ పార్టీ తరపున దేశానికి ప్రధానమంత్రి అయ్యాడో, ఆ ఆర్ఎస్ఎస్ స్పష్టంగా ఒక నిర్ధారణతో ఉంది కదా, భారత రాజ్యాంగం ఈ దేశానికి పనికిరాదు అని చాలా స్పష్టంగా గోల్వాల్కర్ చెప్పలేదా? నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ ఇట్లా చెప్పలేదని చెప్పేసి జవాబు ఇవ్వగలడా దేశ ప్రజలకి? చాలా క్లారిటీగా చెప్పారు కదా, ఇది అతుకుల బొంత రాజ్యాంగం, అమెరికా నుంచి, బ్రిటన్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి అరువు తెచ్చుకున్నటువంటి రాజ్యాంగం ఇది. ఈ రాజ్యాంగం ఈ దేశానికి పనికిరాదు. 1000 సంవత్సరాల కిందటనే భారతదేశంలో భగవద్గీత లాంటి ప్రాచీన భారత రాజ్యాంగం ఉంది కదా, అది ఉన్న తర్వాత ఈ రాజ్యాంగం ఎందుకు మాకు? ఈ రాజ్యాంగం మాకు గిట్టుబాటు కాదు, చెల్లదు అని ఆయన ఆ రోజు గోల్వాల్కర్ అడిగేవారు, చెప్పిందే కాదు, నరేంద్ర మోడీ గారు మొక్కిందే కాదు. ఆ తర్వాత చాలా మంది అన్నారు కదా, అంబేద్కర్ ని ఆయనతో సహచర మంత్రిగా ఉండి దేశ హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ 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 అని చెప్పేసి చెప్పడం ఫ్యాషన్ అయిపోయిందని చెప్పి, అంత గొప్ప త్యాగతనుని, మహానుభావుని, భారతదేశ భవిష్యత్తును ముందే ఒక మార్గదర్శకుడుగా నిలబడ్డటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని
కించపరుస్తూ మాట్లాడిండు కదా. మోదీ 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 అని చెప్పేసి బల్లాలు గుద్దితే పార్లమెంట్ సభ్యులందరూ మోదీని మాత్రం ఎవరెస్ట్కి ఎత్తొచ్చు, కానీ గొప్ప భారతదేశ భావి నిర్మాతగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం అవమానిస్తారు. దాని పట్ల దాని వైఖరి అర్థం కావట్లేదు. అంతేకాదు కదా, చాలా మంది మాట్లాడే ఎంపీలు, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఎంపీ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడాడు, చాలా స్పష్టంగా మాకు మెజారిటీ ఇవ్వండి, భారతదేశంలో సెక్యులర్ పదాన్ని తొలగిస్తాం, సామ్యవాదాన్ని తొలగిస్తాం అని చెప్పేటువంటి మాట చెప్పిండు. కంప్లీట్ రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పేసి కర్ణాటకలో ఒక మంత్రి అనంత్ కుమార్ హెగ్డే అనేటువంటి చెప్పిండు. 400 సీట్లు ఇవ్వండి, భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి తీరుతామని అన్నాడు. 2023 ఫిబ్రవరి 25వ తేదీన తెలుగు యూనివర్సిటీలో ప్రాచీన భారత రాజ్యాంగం అంటే అది మనుస్మృతి, భారత రాజ్యాంగం కాదు, ఇది పనికిరాదు అనేటువంటి మాట చెప్పారు కదా. అంటే దీని కంటెంట్ మనం మొత్తాన్ని పరిశీలిస్తే నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ కు మొక్కుతారు, అంబేద్కర్ ఆశయాల్ని తొక్కుతారు. ఆశయాల్ని తొక్కడం అంటే మీరు సామాజిక న్యాయం అంటారు. మరి అదే మోడీ ఒక దళితుని రాష్ట్రపతి చేసిండు, ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిండు. ఆయన ఇప్పుడున్న క్యాబినెట్ లో బీసీలను ఎక్కువ తీసుకున్నాడు. కాబట్టి ఆయన ఈ ఏదైతే మీరు అంటున్న ఈ సామాజిక న్యాయానికి సంబంధించి పెద్దపీట వేసిండం మేమనే పదే చెప్పుకుంటున్నారు, ఆచరణలో కూడా చూపిస్తున్నారు కదా. మీరు ఎట్లా ఆశయాలను తొక్కిండు అంబేద్కర్ ఆశయాలను అనేది అంటారు? నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రాష్ట్రపతిని దళితుని పెడుతున్నాను, మీరందరూ ఈ మనిషి వైపు చూడండి, మీ హక్కులు, మీ ఆశయాలు, మీకున్నటువంటి భారతదేశంలో మీకు రాజ్యాంగం కల్పించిన హక్కులేంటో వాటన్నిటిని రద్దు చేస్తూ ఉంటాం. మీరు ఈ బొమ్మకెళ్ళి మీరు చూడండి, ఈ మనిషికెళ్ళి మీరు చూడండి, మీ అడుగును ఉన్నటువంటి పునాదిని నేను పెకిలిస్తా అని చెప్పినట్టు. అందుకనే రామ్నాథ్ కోవింద్ గారు భారత రాష్ట్రపతి దళితుడైన తర్వాత దళితుల మీద 200 రేట్ల దాడులు పెరిగినాయి. స్కైలాబ్ బాబానే చెప్తున్న లెక్కనా లేదంటే ఎన్సీఆర్బి చెప్తున్న లెక్క? ఎన్సీఆర్బి లెక్కలేనా? 2014లో 39,000 దాడుల సంఘటనలు జరిగితే ఈ రోజు ఏమిటి, మీరు వచ్చిన 11 ఏళ్ల తర్వాత 50,000కు పైచీలకు పెరిగినాయి కదా. అంటే దళితుల్ని రాష్ట్రపతిని పెట్టి, ఇప్పుడు గిరిజన మహిళలు రాష్ట్రపతిగా పెట్టి ఇన్ని చేస్తూ వస్తున్నటువంటి క్రమంలో ఆమెను పెట్టినందుకైనా భారతదేశానికి ఒక గొప్ప రాష్ట్రపతి ఉన్న తర్వాతనైనా ఆ దాడులు, దౌర్జన్యాలు తగ్గిపోవాలి కదా. మీరు వాళ్ళ వైపే ఆలోచించినప్పుడు ఇవెందుకు పెరుగుతుంది? వీటిని ఎవరు పెంచుతున్నారు? వాటిని అరికట్టేటువంటి స్పష్టమైన విధానం మీ దగ్గర ఎందుకు లేదు? అంటే ఈ బొమ్మల్ని చూపించి దాడులు పెంచేటువంటి వైఖరి. మేము మీ దళితుల్ని పెట్టాం, మీరందరూ మాకు ఓట్లేయాలి. ఇది ఓటు బ్యాంకు రాజకీయం లాగా దళితుల్ని వాడుకోవాలి తప్ప, దళితుల్ని రాష్ట్రపతి పెడతావు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని తగ్గించుకుంటూ పోతావు, దళితుల్ని రాష్ట్రపతి పెడతావు, దళితుల మీద గ్యాంగ్ రేపులు జరుగుతుంటాయి. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే కదా. మణిపూర్ లో అక్కడ అధికారంలో బీజేపీ ఉంది, కేంద్రంలో అధికారం ఉంది. 2 మహిళల్ని, గిరిజన మహిళల్ని నగ్నంగా ఊరేగింపు చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు కాలు కదపలేదు, నోరు మెదపలేదు కదా. అట్లాగే హత్రాస్ బీజేపీ అధికారంలో ఉంది, ఢిల్లీలో బీజేపీ అధికారం ఉంది, అంటే ఉత్తరప్రదేశ్, హత్రాస్ అంటే ఉత్తరప్రదేశ్. దళిత యువతిని జరిగినప్పుడు కూడా మరి మీరేమీ చేయలేదు కదా. అందుకని ఒక దళితుడు రాష్ట్రపతి అయిన దానికి సంతోషపడాలా? దళితుల జీవితాల్లో మార్పులు వచ్చినందుకు. దళితుడిని రాష్ట్రపతిని చేయకపోయినా పర్వాలేదు, కానీ దళితుల జీవితాల్లో మార్పు రావడానికి కావాల్సిన నువ్వేం చేసావు? వాళ్ళకు భూమి ఇచ్చావా? వాళ్ళకు చదువు చెప్పావా? వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చావా? ఆ దళితులకు ఇల్లు కట్టించావా? దళితులు తలెత్తుకుని ఆత్మగౌరవంతో నిలబడాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని? ప్రతి వ్యక్తి సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతకాలి అంటే కూడు, గూడు, నీడ అనేటువంటిది చాలా స్పష్ట అవసరం, ప్రాథమిక వనరు, ప్రాథమిక అవసరం. అది దాన్ని తీర్చగలగాలని చెప్పింది. మరి నువ్వు ఎక్కడ దళితులకి నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి దాని రిజర్వేషన్సే లేకుండా చేస్తుంటే? రిజర్వేషన్స్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యం అయితే, రిజర్వేషన్స్ రద్దు చేయడం నీ లక్ష్యం అయితే, నువ్వు అంబేద్కర్ కు ఎందుకు? అంబేద్కర్ ఆశయాన్ని తొక్కడం ఎందుకు? అంబేద్కర్ ను మొక్కుతున్నట్టు చేస్తారు మీరు. అంతెందుకు, మొన్నటిసారి ఎన్నికల తర్వాత, 3వసారి ఎన్నికలు జరిగిన తర్వాత నరేంద్ర మోడీ గారు రాజ్యాంగం అనే పెద్ద గ్రంథాన్ని గుండె కత్తుకొని మేము రాజ్యాంగం రద్దు చేస్తా అని చెప్పేసి అని అంటున్నారు. రాజ్యాంగానికి అసలు శిస్సులైనటువంటి మిత్రులు మేమే. రాజ్యాంగాన్ని పెకిలించి వేస్తున్నారు, తవ్వుతున్నారు, ఒక్కొక్క పేజీ చింపేస్తున్నారు అని మీలాంటి వాళ్ళు అనేక మంది మాట్లాడుతుంటే, ఆయన బాహాటంగా ఒక పెద్ద రాజ్యాంగాన్ని ఎత్తుకొని రాజ్యాంగాన్ని రక్షించేది మేమే, రాజ్యాంగ రక్షకులము మేమే అని 2024లో ప్రకటించండి అంత బహిరంగంగా.
ఇంకా ఏం కావాలి? రాజ్యాంగ గ్రంథాన్ని హత్తుకోవటం వేరు, రాజ్యాంగ లక్ష్యాల్ని ఆచరించడం వేరు. ఈ రాజ్యాంగాన్ని పనికిరాదని చెప్పేసి ఒకవైపు ఆర్ఎస్ఎస్ చెబుతుంది, సిద్ధాంత భూమికలో చెప్పింది, ఆర్గనైజర్ పత్రికలో ఆర్టికల్స్ రూపంలో రాశారు, వాళ్ళ ఎంపీ మాట్లాడిండు, సాధారణ ఆర్ఎస్ఎస్ కార్యకర్త మాట్లాడింది కూడా నేను కాదని, ఏదో తెలుసో తెలియక మాట్లాడిందిలే అనుకోవచ్చు. అమిత్ షా మాట్లాడిండు, ధర్మపురి అరవింద్ మాట్లాడిండు, అనంతకుమార్ రెడ్డి మాట్లాడిండు, చివరికి ఆర్ఎస్ఎస్ కార్యకర్త అమార ప్రసాద్ అయితే అంబేద్కర్ బతుకున్న రోజులలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త కాదు, బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి అమార ప్రసాద్ కి ఏ రకమైన సంబంధం లేదని చెప్పి ఎవరు ప్రకటిస్తారో ప్రకటించబడారు. ఏం చెప్పాడు? అంబేద్కర్ బతుకున్న రోజుల్లో నేను బతుకుంటే అంబేద్కర్ కాల్ చేసేవాడు అన్నాడు. అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగం రాసిండా, ఎంతో మంది రాసిండని చెప్పేసి ఆయన ఇట్లా ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి అనేక మంది ఈ పాత్ర నిర్వహిస్తున్నారు. అంటే ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజీ అది, వ్యక్తులుగా వీళ్ళెవ్వరు మాట్లాడింది కాదు. అమిత్ షా మాట్లాడిన ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, ఓ దేశ ప్రధానమంత్రి ఉండే అంబేద్కర్ ని కించపరిచిండు అనే అపవాదం వస్తుందేమో అని చెప్పి పైకి మొక్కినట్టు లోపల తొక్కినట్టు ఉంటది. అది ఈయన ఆలోచనలు. ఇప్పుడు మీరు రాజ్యాంగంలో బేసికల్ అంశాలన్నింటినీ కూడా మీరు లెక్కలోకి తీసుకోండి. ఉదాహరణకి ఆర్టికల్ 14 నుంచి 19 వరకు సమానత్వ హక్కులు చెబుతుంది, మా పౌరులందరూ సమానమే అని చెప్పి చెబుతుంది. కానీ ఈ రోజుకి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25వ తేదీన మనుస్మృతిని దహనం చేశాడు. ఎందుకు దహనం చేశాడని చెప్పేసి అంటే ఆ రోజు మహద్ చెరువులో మంచినీళ్లు ముట్టుకున్నందుకు ఆవు పేడ ఆవు మూత్రం కలిపారు కాబట్టి మంచినీళ్ళు ముట్టుకోనియలేదు. ఈ రోజు బీజేపీ మొన్నటిదాకా కర్ణాటకలో అధికారం ఉంటే వాటర్ కుళాయి దగ్గరికి వెళ్లి నీళ్లు పట్టుకున్నది ఒక దళిత మహిళ అని చెప్పేసి ఆ మొత్తం ఆవు పేడ ఆవు మూత్రం మొన్న కూడా కలిపారు కదా. మరి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు? ఇక్కడ ఉన్న యూత్ తిరుగుబాటు చేసి ఆ ఊరికి 21 వాటర్ ట్యాంకులు ఉంటే 21 వాటర్ ట్యాంకులు ముట్టుకొని వచ్చారు. ఒక తిరుగుబాటు, ఒక ప్రతిఘటన. అంటే ఈ రోజుకి కూడా ఆనాడు దేవాలయ ప్రవేశం లేదు, నాసిక్ లో కాలారాం దేవాలయ పోరాటం చేశాడు అంబేద్కర్. ఈ రోజు దేవుని గుళ్ళలోకి రాని ఘటనలు చాలా ఉన్నాయి, తెలంగాణలో చాలా ఉన్నాయి. ఏం చేస్తున్నట్టు మరి? ఈ దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఏం చేస్తున్నట్టు మనం? ఇంతెందుకు రీసెంట్ గా నిజామాబాద్ లో ఒక గౌడ మహిళను గుడిలోకి రానియలేదు. ఖమ్మం జిల్లాలో ఒక ట్రైబల్ కి సంబంధించిన వ్యక్తి నేను పూజ చేసుకుంటా అని చెప్పి రాముల వారి పూజకు వస్తే నీకు జంజం లేదు కాబట్టి నువ్వు రాకూడదని చెప్పాడు. ఏం చేశారు ఇప్పుడు ఇదంతా? అందుకని ఈ రోజుకి కూడా చాలా రూపాల్లో వివక్ష కంటిన్యూ అవుతున్నప్పుడు ఆనాటికి ఈనాటికి అదే పరిస్థితి. ఆ రోజు దేవుని గుళ్ళోకి రానియకపోతే ఈ రోజు రానియకపోతే ఏం ఆలోచిస్తున్నట్టు? అట్లాగే రాజ్యాంగంలో కీలకమైనటువంటి అంశాలు సమానత్వ హక్కే కాదు, ఉద్యోగాలలో సమాన హక్కులు ఉండాలని, అంటరానితనాన్ని నిషేధించాలని, వాడి భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలని ఆర్టికల్ 19 చెప్తుంది. స్వేచ్ఛగా తలెత్తుకొని ఉండొచ్చు అని చెప్తుంది 21 ఆర్టికల్. అందుకనే భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచినటువంటి లక్ష్యాలని, ఆశయాల్ని, వాటికి ఉన్నటువంటి మూల స్తంభాలని, డెమోక్రసీని కానీ సెక్యులరిజాన్ని కానీ, సెక్యులరిజమే లేకుండా చేస్తామని చెప్పేటువంటి మాట మనం చూస్తున్నాం. లౌకికవాదం ఉండటానికి వీల్లేదని. అట్లాగే ఫెడరల్ సిస్టమే ధ్వంసం అయిపోతుంది, కేంద్ర రాష్ట్ర సంబంధాలు లేకుండా పోతున్న పరిస్థితి, రాష్ట్రాల పట్ల పక్షపాత ధోరణి ఉండటం. రీసెంట్ గా తమిళనాడు గవర్నర్ అనుసరించిన వైఖరి మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా మోడీ ప్రభుత్వానికి చెంపదెబ్బ తీసినటువంటి పరిస్థితి కనపడ్డది. అందుకని రాజ్యాంగ మూల స్తంభాల్ని పెకిలించుతున్నటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని అత్తుక్కుంటేందో అత్తుకోకపోతేంది. రాజ్యాంగంలో అత్తుకుంటూ దాంట్లో లోపల పేజీలో చింపుకుంటూ పోతాం అంటే ఏమి లాభం? దాని అర్థం ఏమిటి? మీరేమో అది ఆర్ఎస్ఎస్ దాడి చేస్తుంది అంటున్నారు. ఇది కనుక సరిగ్గా అమలు కాకుంటే దీనివల్ల మా దేశ ప్రజలకే రాజ్యాంగం వల్ల ప్రయోజనమే లేకుంటే దీన్ని కాల్ చేసి దీన్ని చించేసే మొదటి వ్యక్తి నేనే అవుతాను కూడా బాబాసాహెబ్ అన్నాడు కదా కామెంట్. రాజ్యాంగం ఇది గొప్పదా చెడ్డదా అంటానికి అంబేద్కర్ చెప్పిన మాట నేను కూడా చెప్తున్నాను. భారత రాజ్యాంగం గొప్పదా చెడ్డదా అని చెప్పడానికి దాన్ని అమలు చేసే పాలకుల యొక్క విధానాల మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని అమలు చేసే పాలకుల యొక్క చిత్తశుద్ధి లేకపోతే, దాన్ని అమలు చేసేటువంటి పాలకులకి దూరదృష్టి లేకపోతే, దాని అమలులో ఉన్న లోపము దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది, దాని మీద ప్రభావం చూస్తుంది. ఆ టైంలో రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఏమంటాడంటే, రాజ్యాంగం ద్వారా ఈ దేశానికి నష్టం జరిగితే, రాజ్యాంగాన్ని అనుసరించిన పాలకుల వల్ల ఈ దేశానికి రాజ్యాంగం ద్వారానే నష్టం జరిగితే, దానివల్ల ఆగ్రహానికి లోనైనటువంటి యువతను అగ్గిపుల్ల గీకి రెడీగా ఉంటారు, రాజ్యాంగాన్ని తగలబెడతారు అని చెప్పేసి అంటాడు. నేను బతుకుంటే నేనే తగలబెడతా అంటారు. రాజ్యాంగ గ్రంథం తప్ప, రాజ్యాంగాన్ని అమలు చేసే పాలకుల తప్ప అనేటువంటిది పరిశీలించాలి మనం. రాజ్యాంగాన్ని అమలు చేసే పాలకుల తప్పు వల్లనే రాజ్యాంగానికి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాల్ని వీళ్ళు అమలు చేయకుండా వాళ్ళకు పాతగా ఉన్నటువంటి పాత తప్పుడు భావాలు ఏవైతున్నాయో, అంటే వేల సంవత్సరాల కిందటి నాటి భావాలు మాయనే మూఢ విశ్వాసంతో, ఛాందసము వాదంతో దాన్ని అంగీకరించి దీన్ని తుంచే పని చేస్తుంటారు. కాబట్టి దీని మీద వ్యతిరేకతను పెంచేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అందువల్ల రాజ్యాంగం ఇది పనికిరాదన్నట్టుగా వాళ్ళు చర్చిస్తుంటారు అక్కడక్కడ.
పైకి మొక్కడం లోపల తొక్కడం అంటే ఇదే అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ గురించి ఈ అంబేద్కర్ కోణంలో చూసినప్పుడు మీరేమో చాలా అంశాలు చెప్తున్నారు. వాళ్ళేం మేము జాతీయవాదులం, తిరంగా జెండా పట్టుకొని పెద్ద పెద్ద ర్యాలీలు చేయడం కానీ జాతీయవాదులు, జాతీయవాద రాజకీయాలు మేము చేస్తామని వాళ్ళు అంటున్న సందర్భంలో ఎట్లా చూడాలి కాంటెంపరీ? 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. 1950 జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని. ఆ రోజు నుంచి 2002 వరకు ఏనాడైనా తిరంగ జెండా పట్టారా? తిరంగ జెండా అంటే స్వాతంత్ర పోరాటంలో మీరు పాల్గొనకుండా స్వాతంత్ర పోరాటాన్ని వ్యతిరేకించి, భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించి, మువ్వన్నెల జెండాను వ్యతిరేకించి, 3 రంగుల జెండా ఈ దేశానికి అరిష్టం, ఇది పనికిరాదు, కాషాయ జెండా మాత్రమే మా జెండా అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉన్నటువంటి నాగ్పూర్లో కాషాయ జెండా మాత్రమే ఎత్తారు స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా. మరి తిరంగ జెండా అని చెప్పి ఎప్పుడు వచ్చింది? జ్ఞానోదయం ఎందుకైంది? అంటే మీ విధానంలో తిరంగ జెండా జాతీయవాదులమే అయితే 47లో స్వాతంత్రం వస్తే ఆ రోజు నుంచి ఎందుకు ఎగిరేయాలి? ఆ నాగ్పూర్ కేంద్ర కార్యాలయంలో మొత్తం కూడా పార్టీ నాయకులందరికీ ఛాయలు అందించేటువంటి పిల్లలు ఒకరోజు వాళ్ళందరినీ ప్రశ్న అడిగారట. ఏమని అడిగారంటే, ఆ దేశం అంతటా మువ్వన్నెల జెండా ఎగురుతుంది కానీ మన ఆఫీస్ పైన ఎందుకు ఎగరట్లేదు అని చెప్పేసారంటే వాళ్ళకి ఏదో సమాధానం చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు చాలా కాలం చూసి భరించలేక 2002లో 2002 అంటే మనకి ఎంతకాలం అవుతుంది? ఇప్పుడు 23 ఏళ్ళు అవుతుంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయితే వాళ్ళు 23 ఏళ్ల కింద నుంచి దేశ స్వాతంత్ర జెండాను పట్టినోళ్ళు వాళ్ళు దేశభక్తులు కానీ జాతీయవాదులు కానీ ఎలా అవుతారు? అప్పుడు వాళ్ళంతా పోయి ఆఫీసులు అది అందించేటువంటి వాళ్ళు 2002లో ఆగస్టు 14 అర్ధరాత్రి పోయి ఆ కాషాయ జెండా పైన స్వాతంత్ర జెండా కట్టారు. ఆ రోజు నుంచి వాళ్ళ దాంట్లో కొన్ని మార్పులు తీసుకొని ఆ పద్ధతులలో వచ్చారు. రోజుల్లో ఇచ్చిన బీబీసీ ఇంటర్వ్యూ మీరు కూడా చూసే ఉంటారు. ఆ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా ఆయన అనేక అంశాలను కూడా ప్రస్తావిస్తూ భారతదేశ అభివృద్ధి గురించి కానీ, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థ గురించి కానీ ఇవన్నీ చెప్తూ ఒకవేళ నేను భవిష్యత్తులో సామ్యవాదం వైపు అడుగులేస్తా అని ఒక కామెంట్ కూడా చేస్తుంది. అంటే ఎందుకు అటు ఆ కామెంట్ చేయాల్సి వచ్చింది? రాజ్యాంగ ఫలాలు రాలేదనా, లేదంటే ఏ పరిస్థితులలో కామెంట్ చేసింటారు? ఒకటి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచాన్ని అంతా క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి ఒక సుప్రసిద్ధ మేధావి, అందులో సందేహం లేదు. అప్పటికే ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం రావటం 1917 దేశ స్వాతంత్ర పోరాటం కొనసాగుతున్న టైంలోనే రష్యాలో సోవియట్ విప్లవం జయప్రదమైంది 1917లో. అంబేద్కర్ ఆ రోజు ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నాడు. రష్యాలో వచ్చిన విప్లవం దేశంలో కూడా రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. రష్యాలో శ్రామిక వర్గ విప్లవం వచ్చింది, భారతదేశంలో శ్రామిక వర్గ విప్లవం కూడా రావాలని నేను కోరుతున్నాను. కానీ భారతదేశంలో శ్రామికులు అంటే శ్రామికులాలుగా మారి ఉన్నారు. అంటే కులపరమైనటువంటి విభజన గీత ఉంది. దీన్ని అర్థం చేసుకొని యూనిఫై చేయగలిగే పరిస్థితి వస్తే ఆ విప్లవమే దేశంలో రావాలని కోరుకుంటున్నా అనేది ఆయన. సామ్యవాదానికి తాను వ్యతిరేకం కాదు ఎప్పుడు కూడా. ఎందుకు అంటే సామ్యవాదం అనేది సమానత్వంతో ఉన్నటువంటి, ఆయన భారత రాజ్యాంగంలో సామ్యవాదం అని చెప్పిండా చెప్పలేదా అనేటువంటి కాసేపు చర్చలు బయట జరుగుతుంటాయి, అది పక్కన పెట్టండి. కానీ ఆయన మొత్తం ఆర్టికల్స్ అన్ని పరిశీలించండి, ఈ ప్రతి ఆర్టికల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ ఆర్టికల్ని మక్కి అమలు చేసినా కానీ భారతదేశం సామ్యవాదం వైపే అడుగులేస్తుంది ఖచ్చితంగా. భారత రాజ్యాంగం యొక్క అంతిమ లక్ష్యం భారత సామ్యవాదం వైపు అడుగులు వేయటమే తప్ప మధ్యయుగాల కాలంలోకి పోవటం కాదు. అందుకనే ఈ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన తర్వాత దేశ ప్రజలందరికీ ఉద్దేశించి ఒక మాట చెప్తాడు ఆయన. ఏమనంటే, నేను కులరహిత సమాజం కోసం పనిచేస్తున్న వ్యక్తిని, కుల నిర్మూలన కోసం పనిచేస్తున్న వ్యక్తిని. కులరహిత సమాజం అనే నా రథాన్ని నాకు ఓపిక ఉంది ఇక్కడి వరకు తీసుకొచ్చి పెట్టాను. మీకు ఓపిక ఉంటే కొంచెం ముందుకు తీసుకెళ్ళండి, మీకు ఓపిక లేకపోతే అక్కడే పెట్టండి, దయచేసి వెనక్కి పట్టుకపోకండి అంటాడు. అంటే ఎంత దూరదృష్టి, భారత ఆధునిక వ్యవస్థ పట్ల ఎంత ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకని ఆయన బీబీసీ ఇంటర్వ్యూలో సామ్యవాదం గురించి చెప్పింది ఆయన అభిప్రాయమే కాదు, ఆయన ఆలోచన కూడా అదే. ఇక్కడ భూమి జాతీయీకరణ జరగాలి అనేటువంటి పదం సామ్యవాదం వైపు అడుగేసేది కదా. స్టేట్ అండ్ మైనారిటీస్లో చాలా స్పష్టంగా ఉంది. భారత రాజ్యాంగం కంటే ఇంకా ఒక మాటలో చెప్పాలంటే భారతదేశంలో ప్రకృతి వనరుల మీద దేశ ప్రజలకు ఏ రకమైనటువంటి హక్కులు ఉంటాయి అని చెప్పినటువంటిది స్టేట్ అండ్ మైనారిటీస్.
పరిశ్రమలలో కార్మికులకు యాజమాన్య వాటా ఉండాలనుకునే మాట ఆయన చెప్పిండంటే మామూలు విషయం కాదు కదా. 10 గంటల గురించి కూడా చాలా స్పష్టంగా 8 గంటల 10 గంటలని రాజ్యాంగబద్ధం చేసిన అంశాన్ని కూడా ఇప్పుడు అంబేద్కర్ ఆశయాల్ని మేము దళితుల్ని గిరిజన మహిళను పెట్టామని చెప్తున్నారు కదా వాళ్ళంతా. ఆ చెప్తున్న పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచారు. అసెంబ్లీలో తీర్మానమే పాస్ చేశారు బిల్లు 12 గంటలకు పెంచుతూ. అంటే అంబేద్కర్ ఆ రోజుల్లో 8 గంటలు ఉండాలంటే ఇప్పుడు 12 గంటలకు పెంచుతున్నారంటే దేశాన్ని తిరిగి వెనక్కి పట్టుకుపోయే వాళ్ళే అనేది అర్థం కావట్లేదు. అంబేద్కర్ ఆశయానికి విరోధులు అని చెప్పేసి అర్థం కావట్లేదు. మనం స్పష్టంగా అర్థమవుతుందా లేదు. అంబేద్కర్ మత సామరస్యం కోరుకున్నాడు, వీళ్ళు మత విద్వేషాల్ని పెంచుతున్నారు. అంబేద్కర్ లౌకికతత్వాన్ని కోరుకున్నాడు, మత ప్రమేయం లేని రాజ్యాన్ని లౌకికతత్వం అన్నాడు. అన్ని మతాల్ని సమానంగా చూసేది లౌకికతత్వం అనేది బయట చెప్తున్నారు వీళ్ళు. ఆయన ఏమంటాడంటే మతానికి రాజ్యానికి సంబంధం ఉండకూడదు, దేవుడికి రాజ్యానికి సంబంధం ఉండకూడదు అని చెప్తున్నారు. ఈరోజు మీరు నిన్నగా శ్రీరామనవమి జరిగింది. ఇంతకుముందు శ్రీరామనవమి జరిగితే అన్ని పార్టీలలో కూర్చొని రాముల వారి పెళ్లిపీటల మీద కూర్చొని కళ్యాణం జరిపి ప్రసాదం తీసుకొచ్చి పెట్టి ఊరంతా ఊరేగింపు చేసి పండుగ వాతావరణం సృష్టించారు. ఆనాడు కాషాయ జెండా లేదు ఊర్లల్లో, కాషాయ తోరణాలు లేవు, కాషాయ కండువాలు లేవు, కాషాయ లాల్చీలు లేవు. దేవుణ్ణి కాషాయీకరణ చేయటం, మతాన్ని కాషాయీకరణ చేయటం. ఆనాడు మతం ఉంది, ప్రజలు తమ మత విశ్వాసాలు పాటించారు, ఈరోజు మత విశ్వాసాలు పాటిస్తున్నారు. కానీ మతాన్ని దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందుతున్నటువంటి వాళ్ళు మత ఉన్మాదులు అవుతారు తప్ప మత సామరస్యవాదులు ఎలా అవుతారు? అంబేద్కర్ మత సామరస్యవాది, అంబేద్కర్ లౌకికవాది, అంబేద్కర్ సామ్యవాది, అంబేద్కర్ హేతువాది. మరి మీరెవరైతారు? అయితే వాస్తవం ఇప్పుడు అంబేద్కర్ను ఫాలో అయ్యేటోళ్ళు కానీ, అంబేద్కర్ అభిమానులు కానీ, అంబేద్కర్ ఆయనను ఫాలో అయ్యేవాళ్ళు ఏం అంటే ఆయనకు నివ్వాలి, అంబేద్కర్కు నివ్వాలి, బాబాసాహెబ్కి నివ్వాలి అంటే ఏం చేస్తే ఆయనకు నివ్వాలి? నేనేమంటున్నా అంటే అంబేద్కర్ పట్ల ఆరాధన పెరుగుతుంది, ఇది దేశానికి నష్టం. అంబేద్కర్ని దేవుణ్ణి చేసి భక్తులుగా మారాలనుకుంటున్నారు చాలా మంది. అంబేద్కర్ని అంటరాని వారిని చేసి, అంబేద్కర్ని ఒక కులానికి పరిమితం చేసి, అంబేద్కర్ని ప్రపంచ మేధావిగా చూడకుండా, అంబేద్కర్ని ఒక తత్వవేత్తగా చూడకుండా ఒక సైడ్ నెట్టేయాలని చెప్పేసి అగ్రకుల ఆధిపత్య శక్తులు ఒకవైపు అనుకుంటుంటే, మరొక వైపున అంబేద్కర్ మా దేవుడు, మేము భక్తులుగా మారుతాం, కొబ్బరికాయలు కొడతాం, ఊదుకడ్డీలు ముట్టిస్తాం, పొడుగాటి బొట్టు పెడతాం, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే కొద్ది కాషాయ దుస్తులు కూడా వేసి అంబేద్కర్ను పట్టుకుందాం అనేటువంటి పద్ధతులలో ఇది డెవలప్ అవుతుంది. ఇది దేశానికి నష్టం. అంబేద్కర్ నుంచి ఏమి నేర్చుకోవాలి, అంబేద్కర్ ఏం చెప్పాడు, ఏం చేశాడు, ఏమి చేయమని చెప్పాడు, అదే ఆశయం. అంబేద్కర్ ఈ దేశానికి ఇచ్చినటువంటి గొప్ప సందేశం ఏమిటి? ఏ సంఘం అయినా కులం కోసం పెట్టే సంఘం అంతా కుల సంఘమే. అంబేద్కర్ లక్ష్యం కుల నిర్మూలన. కుల నిర్మూలన కోసం సంఘం పెట్టాలి తప్ప కులం కోసం సంఘం పెట్టాలి. కులంలో వస్తున్నటువంటి ఆర్థిక అసమానతలో, సామాజిక అసమానతలో పారద్రోలటానికి సంఘం ఉండాలి. ఓ కులం తమ కులం కోసం సంఘం పెట్టింది అని చెప్పేసానంటే ఏ ప్రయోజనాల నిమిత్తం? కులాల్ని స్థిరీకరించాలనో, కులాన్ని విస్తృతపరచాలనో ఆ పద్ధతుల్లో ఉండటం అనేటువంటిది అంబేద్కర్ ఆలోచనలకు విరుద్ధమైన. కులాలు ధ్వంసం కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరు. కానీ ఈ రోజు మీరు చూడండి, చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? కులాలు ఉండాలండి, దేహానికి కాళ్ళు రెక్కలు ఎలాగానో దేశానికి కులాలు అలాగా అనేటువంటి మాట చెప్పాడు. కులం పోకూడదని చెప్పాడు. అంటే ఏమి చెప్తున్నట్టు, ఏమి సందేశం? ఒక ఆధ్యాత్మికవేత్తలాగా ఉన్నటువంటి ఆయన ఈ దేశంలో కుల నిర్మూలన జరగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకోవటమే కదా భారత రాజ్యాంగమే రాసి. ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రపంచ మేధావి అంబేద్కర్ ఆలోచనలకు విరుద్ధంగా చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు, అదే కదా ఇప్పుడు కింది తరగతులు, ఆ అటవీ ప్రాంత గిరిజనులు వీళ్ళందరూ మొక్కేటువంటి దేవతలైనటువంటి సమ్మక్క సారలమ్మల్ని వాళ్ళు దేవతలు కాదు, వాళ్ళు ఏమైనా ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డారని చెప్పి కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు కూడా ఎటువైపు దారితీస్తాయి. అందుకని నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, అంబేద్కర్ను హైజాక్ చేసేటువంటి పని ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తుంది. ఇవి చేసేటప్పుడు మేము పైకి మొక్కేటువంటి పని, లోపల తొక్కేటువంటి పని చేస్తుంది. ఆర్ఎస్ఎస్ మొత్తం క్యాడర్ కానీ, బీజేపీ క్యాడర్ కానీ స్పష్టమైన అవగాహన ఉంది అంబేద్కర్ పట్ల వాళ్ళు ఏ వైఖరితో ఉన్నారని. అయితే అంబేద్కర్ యొక్క సుదీర్ఘ లక్ష్యం ఈ దేశంలో ఏమిటి అనేటువంటిది అర్థం చేసుకోవడంలోనే చాలా లోపాలు కొనసాగుతున్నాయి. ఉదాహరణకు అంబేద్కర్ కులాంతర వివాహాల్ని ప్రోత్సహించడం అనేటువంటిది కుల నిర్మూలనకి మార్గము అని చెప్తాడు. కులం యొక్క అసమానతలు తొలగిపోవాలంటే భూమి జాతీయకరణ జరగాలి అంటాడు. కులం యొక్క అసమానతలు తొలగిపోవాలని చెప్పేసి అంటే పరిశ్రమల్లో యజమాన్య వాటా ఉండాలని చెప్పేసి చెబుతాడు. అంతేకాదు, కులం పరమైనటువంటి ఈ అణిచివేతలు వీటన్నిటికీ మూలమైనటువంటి మతం ఏదైతుందో, మతము కానీ క్యాపిటలిజం కానీ, ఈరోజు ఉన్నటువంటి క్యాపిటలిజం, ఈ వ్యవస్థ దీనికి మూలం, దీన్ని కంటిన్యూ చేస్తున్నది, ఈ వ్యవస్థను మార్చాలని చెప్పేసి చెప్తాడు ఆయన. మరి ఇంత లోతుగా స్టడీ చేయకుండా, అంబేద్కర్ కుల నిర్మూలన గ్రంథం చదవకుండా,
అంబేద్కర్ రాష్ట్రాలు మైనార్టీలు పుస్తకం చదవకుండా, అంబేద్కర్ భారత రాజ్యాంగం తెలియకుండా ఈ దేశంలో అంబేద్కర్ ఆలోచనలు ఎలా ముందుకు తీసుకెళ్తాం? అందుకని అంబేద్కర్ ఆలోచనలు బాగా తెలిసేటువంటి పరిస్థితి ఎవరికి వస్తుంది? భారత రాజ్యాంగం అంటే ఎవరో లాయర్లు, పోలీస్ ఆఫీసర్లు, వీళ్ళు మాత్రమే చదవాలని, లా స్టూడెంట్స్ చదవాలనే పరిస్థితికి నెట్టివేయబడ్డది. దురదృష్టం ఏంటంటే భారతదేశంలో మెజారిటీ ప్రజల్ని అణచడానికి కావలసినటువంటి మనస్మృతి అది సంస్కృతంలో ఉండి, బ్రాహ్మణీయ వ్యవస్థ ఏదైతుందో నరనరాన్న అది నరనరాన్న మనువాదం, ఆ మనస్మృతి యొక్క భావజాలం చదువుకున్నోడికి, చదువుకోనోడికి, అగ్రకులపోడికి, కింది కులపోడికి ఎవడికి తేడా లేకుండా ప్రతి ఒక్కడి మెదళ్లను కలుషితం చేసి కూర్చుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంతమందిని విముక్తి చేయడానికి కావలసినటువంటి ఒక సిద్ధాంత గ్రంథాలు ముందు పెడితే, దేశం యొక్క నడవడిక ఎలా ఉండాలని చెప్పి ఒక భారత రాజ్యాంగాన్ని ముందు పెడితే, అది ఈ మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటి వాళ్ళలో కొద్ది మందికి మాత్రమే రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ మాత్రమే తెలిసే పద్ధతుల్లో ఉంటే ఈ దేశంలో సమూల మార్పులు ఎలా వస్తాయి? మనల్ని అణిచివేయటానికి కావాల్సిన సిద్ధాంతము మనకు అణిచివేయటానికి అది అర్థం చేయించారు. అట్లాగే అణిచివేతకు గురవుతున్న వాళ్ళు ఇది మా కర్మరా అని చెప్పేసి అంగీకరించేటట్టు వాళ్ళు చేశారు. వేల సంవత్సరాలుగా హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాటలు అనేకం చెప్పి ఈరోజు అణిచివేయటానికి కావాల్సినటువంటి వాళ్ళ ప్రాతిపాదిక వేల సంవత్సరాలుగా అది అమలు చేస్తూ వచ్చారు. మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వయసు 75 ఏళ్ళే. ఈ 75 ఏళ్ల కాలంలో ఎంతమందికి రాజ్యాంగం యొక్క ఔన్నత్యం అర్థమైంది? ఇప్పుడు కాలేదు. అందుకని నేను చెప్పదలుచుకుంది అంటే అంబేద్కర్కి ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం ఉంటుంది, లేదా ఐమాక్స్ దగ్గర 125 అడుగుల విగ్రహం ఉంది. ఎంత పొడుగు విగ్రహాలు పెట్టాము, ఎంత ఎక్కువ దండలు వేసాము, ఎన్నిసార్లు దండాలు పెట్టాము, ఎన్ని జై భీమ్ అని చెప్పేసి గట్టిగా నినాదాలు చేశాము. వాడు కాషాయ లాల్ చేసి అది చేస్తే నేను నీలిక లాల్ చేసి ఇది చేసిన ఇదే పాయింట్ కాదు. నేను ఎందుకు చెప్తున్నా, ప్రతి గ్రామంలో ఒక లైబ్రరీ, అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం, పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ప్రభుత్వం ప్రోత్సహించగలదా? కులాంతర వివాహాల్ని ప్రోత్సహించగలదా? కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయి. అంబేద్కర్ ఆలోచనల్ని అమలు చేస్తామని చెప్పి రేపు రేవంత్ రెడ్డి గారు అక్కడి నుంచి స్పీచ్ ఇస్తాడు. కానీ 128 కుల దురహంకార హత్యలు తెలంగాణలో జరిగింది. కులాంతర వివాహితులకు రక్షణ చట్టం చేయగలడు. అందుకనే అంబేద్కర్కు మొక్కే వాళ్ళు, అంబేద్కర్కు దండేసి దండం పెట్టేటువంటి వాళ్ళు, అంబేద్కర్ లక్ష్యాల ఆశయాలను ఆచరించే వాళ్ళ కాదా అనేటువంటిది నేటి యువతరం చాలా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పి నేను కోరుతున్నాను. యువతరానికి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే అంబేద్కర్ జీవితాన్ని మొత్తం స్టడీ చేయండి, అధ్యయనం చేయండి. అంబేద్కర్ని అధ్యయనం చేయకుండా అంబేద్కర్ వారసులం కాలేము. అంబేద్కర్ ఆచరణ పద్ధతి తెలియకుండా మన ఆచరణ పద్ధతిని మనం ముందుకు తీసుకెళ్ళలేము. అందువల్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము కొన్ని కర్తవ్యాలు ముందు తీసుకున్నాం. అవి ఈరోజు ఈనాటికి తెలంగాణలో 128 రకాల కులవివక్ష రూపాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ రోజు కూడా వాటన్నిటిని అరికట్టడానికి కావాల్సిన అనేక చట్టాలు, జీవోలు, హక్కులు చాలా ఉన్నాయి. ఇవేవి అమలుకు నోచుకోవట్లేదు. ఉదాహరణకు 1955లో పౌర హక్కుల పరిరక్షణ చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రకారంగా ప్రతి నెల చివరి రోజున సివిల్ రైట్స్ డే జరపాలని చెప్పి ఉంది. ఎక్కడ జరుపుతున్నారు? తెలంగాణలో ఎక్కడ జరుపుతున్నారు? భారతదేశంలో జరపట్లేదు. అట్లాగే జస్టిస్ పున్నయ్య కమిషన్ 2003లో వచ్చింది. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం సుదీర్ఘ పోరాట ఫలితంగా వచ్చింది కులవివక్ష రూపాలపై. ప్రతి వారం చివరిలో జరపాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా అది ఎక్కడైతే వివక్ష ఉంటుందో అక్కడ ఎడ్యుకేట్ చేయడానికి వెళ్ళాలి. అల్టిమేట్గా కులవివక్ష అంటరానితనం రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది తీసుకొచ్చారు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏమిటి? చాలా విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి కొన్ని గ్రామాల్లో. ఈ రోజుకి గుడిలోకి రానియట్లేరు చాలా గ్రామాల్లో. ఇప్పటి వరకు 18 జిల్లాల్లో సుమారు 28-29 టెంపుల్స్లోకి రానివ్వట్లేరు అనేటువంటి వివక్ష మా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పోయి పరిశీలించినటువంటి కనపడి. ఇంతకుముందు రచ్చబండలు ఉండేది. ఆ రచ్చబండల స్థానంలో సిమెంట్ బెంచీలు వేస్తున్నారు. పలానా వెంకటరామరెడ్డి స్మారకార్థం అని చెప్పి బెంచీలు వేస్తున్నారు. అక్కడ కూడా ఎవరు కూర్చుంటున్నారు? గోచి పెట్టుకుని ఎండావాన చలిలో కష్టపడేటువంటి ఒక దళిత పెద్ద మనిషి వచ్చి కూర్చోడు. అక్కడ కూర్చొనియారు. పై తరగతులకు సంబంధించిన వాళ్ళే అక్కడ కూర్చుంటారు. ఇంతకుముందు రచ్చబండ మీద కూర్చొనియలేదు, పోనీ బెంచ్ మీద కూర్చొని ఇస్తారంటే అప్పుడు కూడా లేదు. ఈ రోజు కూడా లేదు. అంతేకాదు, మీరు టెంపుల్ ఎంట్రీకి మీరు తీసుకోండి. ఉదాహరణకి కల్వకుర్తి, ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా, ఆ పక్కనే ఒంగూరు మండలం ఉంటుంది. పక్కనే సాకలి గుడిసెలని ఒక ఊరు ఉంటుంది. సాకలలో ఉంటారు. ఆ ఊర్లో ఎస్సీ మాదిగలు ఉంటారు. వాళ్ళ 180-200 కుటుంబాలు సాకలి కుటుంబం, వీళ్ళు 20 కుటుంబాలు ఉంటాయి. వీళ్ళు నా గుడిలోకి రానియట్లేరు. వాళ్ళు దురదృష్టం ఏంటంటే వాస్తవంగా ఆర్థికంగా, సామాజికంగా ఇద్దరు కూడా అత్యంత సామీప్య మిత్రులు వాళ్ళిద్దరు.
కానీ వాళ్ళు మేము కూటి అంటే మనుస్మృతిలో చాలా క్లారిటీ ఉంది. మేము కూటికి తక్కువైనా కులానికి తక్కువ కాదు అనేటువంటిది. నేను పేదవాడిని అయితే కాదు, కులరీత్యా పెద్దోడు కదా నేను అని చెప్పేటోడు, భావం రీత్యా ఫలాని అట్లే. కానీ నిడమనూరు దగ్గర నల్గొండ జిల్లాలో సూర్యపల్లి అని విలేజ్, అక్కడ దర్గాలోకి రానియట్లేదు. మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. దర్గా అంటే హిందువులు ముస్లింలు దూదేకుల అనేటువంటి క్యాస్టులు అంతా కలిసి ఉంటారు, దాంట్లోకి రానియట్లేరు. మధ్యాహ్న భోజనం వండితే దళిత మహిళలు డ్వాక్రా గ్రూప్ వాళ్ళు సీనియర్ అయితే వండిరు అనుకో, వాళ్ళు తింటలేరు. ఈరోజు కూడా కొన్ని గ్రామాల్లో క్షౌరం చేయట్లేరు. నేను గద్వాల జిల్లాకు పోయినాను. గట్టు దగ్గర ఐజా ఒక గట్టు దగ్గర ఒక ఊర్లోకి, రాంపల్లి ఏదో ఊరు ఉంటుంది, రాయ్పూర్ ఆ ఊర్లోకి ఒక అతను కటింగ్ చేయడానికి గట్టు నుంచి ఆ ఊరికి వెళ్తాడు. ఆ ఊర్లో అన్ని కులాలలోకి చేస్తాడు. ఆ ఊర్లో పెద్ద కుల పొలం ఉందంటే ఎస్సీలకు చేయకూడదు కాబట్టి ఎస్సీల్లో గట్టు మండల కేంద్రానికి రమ్మంటాడు. ఈయన పోయో ఆ ఊళ్ళందరికీ చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఎస్సీని ముట్టుకొని మాకు మళ్ళీ చేయొద్దని చెప్పి. ఈరోజు క్షౌరం చేయని గ్రామం ఉంటే, ఈరోజుకి హోటల్లో 2 గ్లాస్ సిస్టమ్ అంటే చాలామంది ఏమంటున్నారంటే ఈరోజు డిస్పోజల్ గ్లాసులు వచ్చినాయి కాబట్టి తాగుతున్నారు కదా, ఇంకా వివక్ష ఎక్కడదని చెప్పి చెప్తున్నారు. దీన్ని కొద్దిగా లోతుగా పరిశీలిస్తే ఎట్లా చేస్తారంటే, డిస్పోజల్ గ్లాసులలో ఛాయ్ పోస్తారు, అది 10 రూపాయలు వేస్తారు, వీళ్ళు 10 రూపాయలు వేస్తారు. గాజు గ్లాసులు ఉండేది కదా, ఈ గాజు గ్లాసులు అప్పుడు వీళ్ళు కడిగి పైన పెట్టుకునేది. ఇప్పుడు డిస్పోజల్ గ్లాసులు వస్తే వాళ్ళలో తాగేయాలని అంటే, ఆ తాగేసే కాడ కూడా మళ్ళీ తీసి తాగింది తీయకుండా వేయడానికి కావాల్సిన దూరం పోయేసి రావాలి. అది ఓడ్చకుండా పట్టుకోకుండా పై కులాలలో వేస్తేనో అక్కడ డబ్బులు వేస్తే వీళ్ళు తీస్తారు. కానీ ఎస్సీ తాగేసింది ఇక్కడ మళ్ళీ వేయకూడదు కదా, కానీ దూరం గేసి రాపో అంటున్నారు. అంటే వివక్ష ఒక రూపం నుంచి మరొక రూపం మారుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఊరుమ్మడి బావిలో నీళ్లు తోడుకోనియలేదు అని చెప్పేసి మనం అన్నాం అనుకోండి, ఊరుమ్మడి బావి స్థానంలో వాటర్ ట్యాంకులు వచ్చాయి. వాటర్ ట్యాంకులు ఎస్సీ నీళ్లు ముట్టుకోకూడదు, ఇది వచ్చేది. నీళ్లు ముట్టుకున్నందుకే నేను చెప్పానుగా అక్కడ జరిగిందని. ఇట్లాంటి వివక్ష రూపాలు 128 రకాల వివక్ష రూపాలు కొనసాగుతాయి. దీని మీద కేవీపీఎస్ ప్రత్యక్షమైనటువంటి కార్యాచరణకు దిగింది. ఎక్కడైతే వివక్ష ఉంటుందో దాని మీద ప్రతిఘటనకు వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయింది. అయితే కుల వివక్ష అంటరానితనం పైన ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలు నిర్మిస్తున్నప్పుడు చట్టం ఏం చెబుతుందంటే, తహసీల్దారు, ఎస్ఐ, ఎండోమెంట్ ఆఫీసర్ వీళ్ళు వివక్ష పాటించే వాళ్ళపైన అట్రాసిటీ కేసులు పెట్టాలి, వివక్షకు వ్యతిరేకంగా ఫైట్ చేసే వాళ్ళకు చేయూతనివ్వాలి, సహకరించాలని చెప్పి చెబుతున్నది. అట్లా సపోర్ట్ చేస్తున్నారా మీకు కిందికి వెళ్ళినప్పుడు? ఇప్పుడు చేయబోతున్నాం. వాళ్ళందరికీ ముందే దరఖాస్తులు అందజేస్తాం కాబట్టి, ముందే వాళ్ళకి ఫిర్యాదు చేస్తాం కాబట్టి, అట్లా పోలీసు కానీ చట్టం కానీ అంతా వివక్షకు వ్యతిరేకంగా ఫైట్ చేసే వాళ్లకు బాసటగా నిలబడాలని చెబుతుంది. ఆ రూపంలో సహకరించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాను. అది కాక పూలే అంబేద్కర్ జనజాతర సభలు పెడుతున్నాం. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, ఏప్రిల్ నెల అంటే చాలామంది తెలియక ఏప్రిల్ ఫూల్ అంటుంటారు. కానీ కేవీపీఎస్గా ఏప్రిల్ నెల అంటే మహనీయుల మాసంగా పాటించాలని చెప్పేసి పిలుపునిచ్చాం. ఏప్రిల్ నెల ఎందుకు అంటే 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు, 11 మహాత్మా జ్యోతిబా పూలే పుట్టినరోజు, 9వ తారీఖున మహాత్మా రామ్జీ గోండ్ ఆదివాసీ హక్కుల కోసం భూమి కోసం ఫైట్ చేసినటువంటి నాయకుడు రామ్జీ గోండ్ పుట్టినరోజు, జగ్జీవన్ రామ్ లాంటి ఏప్రిల్ 5వ తేదీన పుట్టినటువంటి ఇట్లాంటిది వరుస క్రమం ఉంది. కాబట్టి ఈ నెలను మహనీయుల మాసంగా పాటించాలని చెప్పేసి కేవీపీఎస్ పిలుపునిచ్చింది. అందులో పూలే అంబేద్కర్ జనజాతర అనేటువంటి సభలు కూడా పెడుతున్నాం. దాని ఉద్దేశం ఏంటంటే, భారతదేశం నేటి యువతరం పూలే అంబేద్కర్ని అర్థం చేసుకోవటం ఎలా, వాళ్ళ లక్ష్యాలను ఆచరించడం ఎలా అని చెప్పినప్పుడు, ఈ దేశంలో కులాంతర వివాహాల్ని ప్రోత్సహించడం, కులాంతర వివాహితుల రక్షణ చట్టం కోసం ఉద్యమించడం అనేటువంటిది అంబేద్కర్ ఆశయంలో ఒక భాగం. అంతేకాదు, అంబేద్కర్ భూమి జాతీయీకరణ చేయాలి అన్నాడు కాబట్టి ఈ భూమి అనేటువంటిది ఇంకా కేంద్రీకరించబడి కొద్దిమంది చేతుల్లో ఉన్న దానిని మెజారిటీ ప్రజలకు చెందే విధంగా చేయటం, చట్టప్రకారంగా చేయాలా లేకపోతే ఆ పేదలు దాన్ని భూమిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి హక్కులు కల్పించే పద్ధతి చేస్తారా అనేటువంటిది వేరైనా, భూమి అందరి చేతుల్లోకి వస్తేనే ఆత్మగౌరవంతో తలెత్తుకొని నిలబడగలిగేటువంటి అవకాశం వస్తుంది. అంటే పరిశ్రమల్లో కార్మికులకు యాజమాన్య వాటా ఉండాలని అంబేద్కర్ అంటే, ఇప్పుడు కార్మికుల పని గంటలు పెంచేటువంటి పరిస్థితికి వస్తుంది కాబట్టి కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి అనేటువంటిది ఒక అంశం. అంతేకాదు, అల్టిమేట్గా భారత రాజ్యాంగాన్ని ప్రమాదంలో పడకుండా
భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ద్వారా ఈ దేశంలో మెజారిటీ ప్రజల యొక్క హక్కులు రక్షించబడతాయి అనేటువంటిది ముఖ్యమైన అంశం. భారత రాజ్యాంగంలోనే ఈరోజు పబ్లిక్ సెక్టార్ ఎలా ఉండాలనేది బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పిండు. విద్యా వైద్యం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్లో ఉండకూడదు, అది వెల్ఫేర్లోనే సంక్షేమంలోనే ఉండాలని చెప్పిండు. కాబట్టి ఈరోజు అవి ప్రైవేట్ పరం అవుతుంది. కాసులు పెట్టి కొనుక్కున్నటువంటి వాళ్ళకే కార్పొరేట్ వైద్యం అందేటువంటి అవకాశం ఉంది. విద్య కానీ అదే పరిస్థితి ఉంది. అందుకని విద్య వైద్యం ఇవన్నీ కూడా కామన్గా ఉండే విధంగా కోటీశ్వరునికైనా కోటి గతిలోనికైనా అందరికీ ఉచితంగా విద్యా వైద్యం అందాలని బాబాసాహెబ్ కోరాడు. అది చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై. ఈరోజు ప్రైవేట్ రంగం బాగా పెరిగింది కాబట్టి దాంట్లో రిజర్వేషన్స్ కల్పించాలనేది ఒక సామాజిక న్యాయపరమైనటువంటి డిమాండ్. దాన్ని ఆమోదించడం ద్వారా ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళం అవుతాం. అందుకనే పూలే అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళు ఇట్లాంటి యొక్క డిమాండ్స్ సాధన కోసం పాలక వర్గాల మెడలు వంచి మన వర్గ ప్రజలు, మన అట్టడుగు తరగతుల్లో ఉన్నటువంటి ప్రజలు ఏ లక్ష్యాల కోసం అయితే తమ తుది శ్వాస వరకు ఈ దేశం కోసం పనిచేశారో, ఈ దేశంలో ఏ మార్పులు రావాలని చెప్పి పూలే అంబేద్కర్ ఆశించాడో ఆ మార్పుల వైపున నేటి యువతరం అడుగులు వేయాలని చెప్పి అప్పుడే వాళ్ళందరికీ ఘననివాళి అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కైలాబాబు గారు. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు అంటే ఏంటి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా ఎవరున్నారు అనే అంశాన్ని స్కైలాబాబు గారు అనేక ఉదాహరణలతో మేము అందించారు. మరి ఆయన చెప్పిన కామెంట్ల పైన మీ కామెంట్ కూడా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి ఈటీటీ.